ఏంటి సార్ ఇది? ఇదేం మంచి పద్ధతి కాదండి, కొంచెం మారండి సార్. సార్ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది సార్, ఇది మంచి పద్ధతి కాదు. ఈ సెకలే వద్దనేది. మ్యామ్ స్టాప్ ఏదేదో చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదండి. ఈవెన్ మగవాళ్ళకు కూడా చాలా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయండి. ఏంటండి మగవాళ్ళకు కూడా? ఎక్కువ టైం ల్యాప్టాప్ ఒళ్ళలో పెట్టి కూర్చుంటే ఏమవుతుందంటే లోకల్ టెంపరేచర్ పెరిగిపోయి టెస్టికల్స్ కి 2 to 4 degrees హై టెంపరేచర్ ఎక్స్పోజర్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోతున్నారు. ఇన్ని రోజులు ఈ సమస్యలు ఆడవాళ్ళకే అనుకున్నానండి. ఈ మధ్య కాలంలో 40 to 60% కేసెస్ ఫర్టిలిటీ ఇష్యూస్ అన్ని మగవాళ్ళలోనే కనిపిస్తున్నాయి. నమ్మలేకపోతున్నా, ల్యాప్టాప్ వాడడం వల్ల కూడా ఇంకా దేని వల్ల ఈ సమస్యలు వస్తాయండి? మగవాళ్ళలో ఫర్టిలిటీ ఇష్యూస్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్లీప్ ప్యాటర్న్స్ అనేవి చాలా డిస్టర్బ్ అయిపోయి ల్యాక్ ఆఫ్ ఇంటిమేసీ బిట్వీన్ ద పార్ట్నర్స్, టైం ఒకరికొకరు స్పేర్ చేయలేకపోతున్నారు, విపరీతమైన స్ట్రెస్ ఎక్కువైపోతున్నది, ఎక్సెసివ్ ప్రాసెస్డ్ ఫుడ్ వలన హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఒబిసిటీ చాలా పెరిగిపోయింది, స్మోకింగ్ అనుకోండి, ఆల్కహాల్ అనుకోండి. మగవాళ్ళ ఫెర్టిలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలండి? సింప్లిఫై యువర్ లైఫ్ అండి. హ్యాపీ హోలిస్టిక్ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి. టైంకి లేవండి, టైంకి పడుకోండి, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్, మీరు చెప్పినవన్నీ తప్పక పాటిస్తాను. యూ వెల్కమ్ అండి. ఈవెన్ స్మాల్ చేంజెస్ కెన్ గివ్ బిగ్ రిజల్ట్స్. జూన్ నెల మేల్ ఫెర్టిలిటీ అవగాహన నెల కాబట్టి ఓఎస్ఎస్ హాస్పిటల్ వారు పురుషులకు ఫ్రీగా ఈ అవగాహన అయితే కల్పిస్తున్నారు. ఇప్పుడే మీ యొక్క స్లాట్ ని బుక్ చేసుకోండి.